హైదరాబాద్ మీడియా మిత్రులు కూడా, విశాఖపట్నం కూడా ఈ 2 రోజులుగా నాకు కాల్ చేసి షర్మిల వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడం గురించి మీరు కౌంటర్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించాను, ముఖ్యంగా ప్రార్థించాను. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఎంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాలు, మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఎంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3 అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ? ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద నరహంతకుడిలాగా, ఒక పెద్ద మోసగాడిలాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి. నన్ను అడిగారు, నేను రోసయ్య గారి పేరు చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయమే. 2007 జూన్ 8 ఈనాడు ఈ జ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతాడని మీరు 8 పేజీలు చదివారు. ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీయే. ఆయన కాళ్ళ పట్టుకున్నాడు, వెళ్ళి పట్టించుకోలే. మనం చూసాం కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాళ్ళు పట్టుకున్నారు. ఈవిడ పాదపూజ చేయించుకుంటుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాదపూజ చేశాడు. ముఖ్యమంత్రి అయిపోగానే బీజేపీలో చేరిపోయాడు. హృదయంలో నుంచి వచ్చింది కాదు. సో షర్మిల
నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్, ఐఆమ్ సో హ్యాపీ, ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. చిరంజీవి కూడా ఒక మంత్రి పదవికి విలీనం చేసేసాడు 2011లో. ఒక 500 కోట్లకి ఒక మంత్రి పదవికి, అందరికీ తెలిసిన విషయం అది. మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట. ఈవిడికి ఒకటే గోలాట, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీయే. మనల్ని విడదీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే 2014లో. మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేనా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ? సొంత బిడ్డను చంపేసినట్టు, పుట్టిననేటట్టు సొంత బిడ్డను చంపేసినట్లు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డను, ఈ రాష్ట్రాన్ని. స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈ రోజుకి? కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా, మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు, ఇందిరాగాంధీకి చూపించారు. 2014లో మన తెలుగు సత్తా, ఆంధ్రుల సత్తా, తెలంగాణ తెలుగువారి సత్తా మనం సోనియా గాంధీకి చూపించాం. చిత్తుగా 2 రాష్ట్రాల్లో భూస్థాపితం చేసేసాం కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ, పోనీ తెలివితేటలు లేవా అందాం, షర్మిలాకి తెలివితేటలు అధికంగా ఉన్నాయే. భర్త బాపనోడు, రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు అనిల్. కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా? మళ్ళా షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయడు. కనుక నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఆ ఎవరో ఉన్నారో, ఆ పేరు మరల మర్చిపోయాను, లోకేష్ను ఓడించిన ఆర్ల రామకృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే, ఆడికి పిచ్చి కుక్క కరిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు షర్మిల వెనకాతల. ఒరే బాబు ఆర్ల రామకృష్ణ, నీ పేరేటో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోటేశారేమో తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు. నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని నన్ను పిలిచారు కాంగ్రెస్. రాహుల్ గాంధీ పిల్లలేదా? సోనియా గాంధీ పిల్లలేదా? ప్రియాంక గాంధీ పిల్లలేదా? ఆ చింతా మోహన్ రావు వాడు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి ఆయన. సార్ మీరే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు. వీళ్ళందరూ ఒకరు కాదు, ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ, కాంగ్రెస్ నాయకులు అందరూ. వారం రోజుల క్రిందట ఢిల్లీలో, 2 వారాల క్రిందట. ఆ పేరే తెలీదు, నువ్వు చెప్పగలవా పేర్లు? మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్, దానికి ముందు సాయిజయనాథ్, శైలజనాథ్, అది వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు. అరే నన్నే తెలీదా అంటారు.
ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్లో. సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా. నేను అన్నా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీ లాంటి అవినీతి పరుని 1981లో బిలియనేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదానీ లాంటి దోచుకునే గజ దొంగను, మన స్టీల్ ప్లాంట్ దోచుకునే గజ దొంగను బిలియనేర్ చేసింది, 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ. దేశంలో 100 లక్ష రూపాయలు లేని ఎమ్మెల్యేలని 1,00,000 కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పు ఇస్తే 18 ట్రిలియన్, మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మోదీ గారికి, ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు, ఇతర పార్టీలు కేసీఆర్కి. కనుక బివేర్, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వినండి. 7569441275 ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అంటే మా పార్టీలో చేరండి, లేదా టీడీపీలో చేరండి, ఇంకా జనసేనలో చేరండి. కానీ ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప, రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీకి పదవి కొరకు, ఆస్తి కొరకు అమ్మిందే తప్ప, రెండు యొక్క యోగ్యత షర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు. 4 ఓటేయలేదు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది. చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు. ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, చూపించు, నువ్వు ఫైట్ చేసి చూపించు, నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం. నీకు అవసరమా రాజకీయం? ఆడపిల్లవి. అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత గ్రేట్, మాయావతి లాంటి వారు లేరు. కానీ ఇలాంటి కుటుంబ అన్నకి అది మంచిది. థ్యాంక్ యూ యశ్వంత్. ఇవాళ నాది 10వ రోజు. మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. 10th డే అసలు ఓపిక లేదు. అందరూ ఇంటర్వ్యూలు అడిగారు, చాలామంది 30-40 మంది అని ఇవ్వలేక. నాకు ఫుడ్ పాయిజనింగ్ చేశారు, నన్ను చంపాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు, టైం కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం. డాక్టర్ పైడి రాంబాబు గారు గత 8-9 రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్కాన్లు తీశారు, అల్ట్రాసౌండ్ చేశారు. సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు. ఇదే మొదటిసారి మాట్లాడడం, అంటే నిన్న మాట్లాడడం మొదలుపెట్టా 9వ రోజుని. ఈరోజు 10వ రోజు ప్రెస్ మీట్. మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అండర్ గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒకసారి వినండి. ఒక 1 minute సమ్మరైజ్ చేసేస్తా. రాజశేఖర రెడ్డి గారిని దోషిగా ఛార్జ్ షీట్లో పెట్టారు. అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేవారు. 32 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. 3 విజయమ్మని ప్రతిరోజు వేధించారు, మనోవేదనకు గురి చేశారు. బ్రతికుంటుండగా ఆవిడ ప్రాణాన్ని వాళ్ళు
పీల్చేశారు. 4 షర్మిల అని వీధి వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర పేరుని కాంగ్రెస్ని తిట్టుకుంటూ. 5 ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు బినామీ పేర్లన్నీ కాంగ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారు. ఈ అహ్మద్ పటేలే ఉంచుకున్నాడు ఎక్కువ. ఇవన్నీ చిట్టా నాకు కదా తెలుసు, ఫ్యాక్ట్స్ నా దగ్గర కదా ఉన్నాయి. నాకు 6 ప్రపంచ శాంతి పీస్ మిషన్ని జూలై 5, 2005ను రద్దు చేశారు. దాని ద్వారా సంవత్సరానికి 8 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, దేశానికి లాస్ తీసుకొచ్చారు. తద్వారా 3,10,000 అనాథులు కడుపులు కొట్టారు. 40 లక్షల వితంతువులు కడుపులు కొట్టారు. 9 దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్కి అమ్మేసింది ఈ ఇటాలియన్. అందుకని అప్పుడు బుక్ రాశాను, సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని 2005లో. ఆ మహాత్ముడు గాంధీ, రియల్ గాంధీ, దేశం కొరకు ప్రాణం పెడితే లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లవ్వులో పడించి, మూర్ఖులం కదా మన మగవాళ్ళు కొంతమంది, పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి, ఎవరిని, రాజీవ్ గాంధీని, ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు. ఇది ఎవరికి తెలియదు? తెలిసిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పండి. మీడియా మిత్రులారా, ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకు ఇచ్చి, అన్ని ఛానల్స్కి ఇచ్చేసి, ప్రతి తెలుగు బిడ్డ వినేటట్టు, సోనియా గాంధీ ఈజ్ ఎ సేటన్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. షీ ఈజ్ ఎ లయర్ అండ్ ఎ డిసీవర్ హూ క్యాన్సల్డ్ గాడ్స్. యేసు ప్రభు శాంతి సభలను క్యాన్సిల్ చేసింది. ఏమనంటే నేను క్రిస్టియన్ అంటది. ఆవిడ క్రిస్టియన్ కాదు, క్యాథలిక్ కాదు, విగ్రహారాధన తప్పులేదు, ఆవిడ హిందూ. కానీ రెండు వేషాలు వేయకూడదు. నేను అందరికీ చెప్తాను, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని. వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు, మమత కృష్ణుడిని నమ్ముతారు, ఇంకొకరు అల్లాని నమ్ముతారు, ఇంకొకరు జీసస్ని నమ్ముతారు. తప్పేముంది అందులో? ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ క్రీస్తు పేరట క్రైస్తవులను మోసం చేసిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని విభజించి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు అయిపోయి చేసిన సోనియా గాంధీ. కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరకండి. చేరిన వాళ్ళని మీ ఊర్లోనికి రానివ్వకండి. ఆ ఎమ్మెల్యేలని నిలదీయండి, అడగండి, యూత్ ఫైట్ చెయ్యండి. ఏ పార్టీలోనైనా చేరండి, మీ ఇష్టం. 3000 పార్టీలు ఉన్నాయి. కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిందండి. నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తామని వచ్చింది ఆఫరు. అంతకంటే ముఖ్యం, అహ్మద్ పటేల్ గారు 9 నెలలు, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే అందరూ అలైవ్, మిమ్మల్ని రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఫారెన్ మినిస్టర్ చేస్తామని వచ్చింది. అది 2012 ఏప్రిల్ 25, మే 2 ఈ 2 తారీఖుల్లో వచ్చిన ఓపెన్ ఆఫర్. ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడ,
లేదా ఎంపీ ఇచ్చి రాజ్యసభ, ఫారెన్ మినిస్టర్ అక్కడ, ఏదో ఒకటి. అది అందరికీ తెలిసింది. నేను అప్పుడే చెప్పాను. వాళ్ళందరూ నా దగ్గరికి ఎందుకు వస్తారు? వీళ్ళందరూ కాంగ్రెస్లో 10 మంది పెద్దలు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రాజకీయ నాయకులు ఉన్న భూములన్నీ కబ్జా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు మీ నియోజకవర్గంలో, అక్కడ 100 భూములు ఖాళీగా ఉన్నాయి. 100 కోట్లు 1000 కోట్లు దాని విలువ. ఎందుకు కబ్జా చేస్తున్నారు? వాళ్ళ స్వలాభం కొరకు. నేను తెస్తున్న డబ్బులు కోట్ల మందిని పోషిస్తున్నాయి దేశంలో. నాకు మంచి పేరు వచ్చేసింది. అందరూ అప్పుడు అడిగారు కదా, రాజశేఖర రెడ్డిని నమ్ముతారా, కేఏ పాల్ నమ్ముతారా అని TV9, NTV, TV5, ABN అడిగారు. 100కి 91 నుంచి 93% నన్నే నమ్ముతున్నామని లక్షల మంది పోలు పెట్టింది మీరు చూశారు కల్లారా. అంత పేరున్నటువంటి ఇప్పుడు ఢిల్లీ కూడా ఉంది. అయితే మీకు పేదలకు పంచే డబ్బుల్ని ఆపింది ఎవరు? సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీయే. అది రెస్టోర్ చేస్తామని మోసం చేసింది బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఈరోజు ఫిజికల్గా బ్రతుకుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే, వైఎస్ షర్మిల నిన్న అన్న మాటలు అబద్ధం అని పలికేవారు. ఆవిడ్ని విలీనం చేయకుండా ఆపేవారు. అసలు పార్టీయే ఉండేది కాదు కదా. అసలు పార్టీ ఎందుకు పెట్టారు? వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఎందుకు వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టారు? సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబాన్ని, వారిని సర్వనాశనం చేసి, నరకం ఇచ్చి, భయపెట్టి, భయక్రాంతులు చేసి, జైలు జీవితం చేసి, చిత్రహింస చేయబట్టే కదా వాళ్ళు పార్టీ పెట్టారు. నేను ఎందుకు పార్టీ పెట్టాను? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్మేసింది, బీజేపీ పార్టీ ఉన్నదాన్ని సర్వనాశనం చేసింది. నేను అంటూ వస్తే లక్షల కోట్లు తెస్తాను, అప్పు తీర్చగలను, అభివృద్ధి చేయగలను. నా కెపాసిటీ అందరికీ తెలుసు. నేను పార్టీ పెట్టింది దేశాన్ని బాగు చేయడానికి. మీరు విన్నారు కదా, జేడీ లక్ష్మీనారాయణ గారు ఇదే స్టేజ్ లేదు మాట్లాడడం. పాలుగారు వస్తేనే ఎకానమీ బాగుపడుతుందని గద్దరన్న లాంటి వారు మాట్లాడడం. ఐఏఎస్ రోషయ్య గారు, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఎందుకు చేరిపోతున్నారు పార్టీలో? All educated understand my vision is crystal clear. Number 1, to save the country and its economy and its secularism and democracy, which is being destroyed. 2005లో రాజశేఖర రెడ్డి వాళ్ళ అల్లుడు అనిల్ కుమార్ని మీకంటే ఉన్నత స్థానంలో కూర్చొని పెట్టడానికి ఉద్దేశంతో మిమ్మల్ని ఆ నిధులు ఆపించడం కానీ ఇలాంటివి జరిగింది. ఆ నిధుల నుండి కొన్ని వాటా అడిగారని కొంత రూమర్ వచ్చింది. అది ఎంతవరకు ఆ కక్ష తీర్చుకుంటుంది? చూడండి, అందులో సత్యాలు ఉన్నాయి, లేవన్ను. కానీ దీన్ని స్టార్ట్ చేసింది సోనియా గాంధీ. పాపం రాజశేఖర రెడ్డి గారు ఫైట్ ఇచ్చారు ఆపడానికి. 155 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు లెటర్లు రాశారు. వైజాగ్ నుంచి కూడా లెటర్లు రాసి, ప్రతి కాంగ్రెస్ ఎంపీ లెటర్ రాశాడు, ఎమ్మెల్యే ప్రతి. కేఏ పాల్ గారితో పెట్టుకుంటే, సుధాకర్ రెడ్డి అయితే ఒక ఇంగ్లీష్ వర్డ్లో ఉంది, మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో చూపిస్తాను కావాలంటే. వీ విల్ బి డిస్ట్రాయిడ్, ఈజ్ అ గాడ్ ఆఫ్ హిందూస్. ఆయన ఏమన్నాడంటే, ఆయన హిందువులకు కూడా దేవుడమ్మా అంటే, ఆ కాలంలో ఆయన 2005లో మాట్లాడింది. ఆయన హిందువులకి దేవుడు. ఆయన పీస్ మిషన్ మీరు క్యాన్సిల్ చేశారు అంటే మన కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు అని రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాశారు, రోషయ్య గారు లెటర్ రాశారు. ఎవరో విజయవాడలో ఒక ఎంపీ ఉండేవారు అప్పుడు, లగడపాటి, ఆయన లెటర్ రాశారు. రాజగోపాల్ రెడ్డి, అందరూ హర్ష్ కుమార్ అని అమలాపురం లెటర్ రాశారు. 155 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లెటర్లు రాశారు. చూడండి, నా ద్వారా ఏ పార్టీకైనా లాభం ఉందా? నేను పవన్ కళ్యాణ్లా ప్యాకేజ్ స్టార్ను కాదు.
లేదా నిన్న కాక మొన్న మోదీ 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 అని మోదీ జెండా పట్టుకోను రోజు మోదీ చేసిన అవినీతిని ఎత్తి చూపిస్తా, రోజు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని ఎత్తి చూపిస్తా, రోజు కాంగ్రెస్ అవినీతిని ఎత్తి చూపిస్తున్నా, రోజు కేసీఆర్ బీఆర్ఎస్ని అవినీతిని ఎత్తి చూపిస్తున్నా, రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని పాప మీరు ఫెయిల్ అయిపోయారని చెప్తున్నాను. ఎందుకంటే అప్పుల రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆయన మొహమ్మే పడేశారు. సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి చేయరా ఇంకా నువ్వు వెళ్ళరా ముఖ్యమంత్రి అని ఆయనకి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఆయన ఏం చేస్తాడు? నాలాటోని వాడుకుంటే బాగున్ను. మరి కేసీఆర్ గారు కళ్ళు నెత్తి మీదకి మొన్నటి వరకు వచ్చాయి, మరి ఇప్పుడు దిగేయని అనుకుంటున్నాను. వీళ్ళు అన్ను వాడుకుంటే మంచి మాట, లేదా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి 7569441275 ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అప్లై చేసేయండి. ఓన్లీ 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కట్టండి. ఈ పార్టీకి ఇచ్చినట్టు ఆ పార్టీకి ఇచ్చినట్టు చంద్రబాబుకి ఇస్తున్నట్టు గుంటూరులో 3 ఎన్ఆర్ఐలు 50 కోట్లు ఇచ్చారట ఒక టికెట్కి. అలాంటి అవినీతి డబ్బులు నా పేరుని ఎవ్వరికి ఇవ్వకండి. గెలిపించుకునే బాధ్యత దేవుడిది, నాది, ప్రజలది, మీది. నలుగురం కలిసి పనిచేద్దాం. వన్ సైడ్ ఎలక్షన్ అయిపోయింది. రాజకీయ నాయకులే నెంబర్ 1. ఈ సమయంలో వారి పేరు చెప్పి దాన్ని కాంట్రవర్సీ చేసి ఇంకొక పార్టీకి బెనిఫిట్ చేయాలని నేను చూడట్లేదు. ఇప్పుడు ఎవరు చేశారో చెప్తే ఇంకొకరికి బెనిఫిట్ అవుద్ది. మన రాష్ట్రం చెందిన వాళ్ళే, మన సిటీకి చెందిన వాళ్ళే, విశాఖపట్నం చెందిన వాళ్ళే, చేయించిన వాళ్ళు. ఆయన మన సిటీ కాదు కదా, పోటీ చేయొచ్చు సార్. 100 మంది వస్తారు, 100 మంది వచ్చినా ఎక్కడ ఉన్నా జీవీఎల్ నరసింహారావు మన అంత కెపాసిటీ లేదు. దాని సమయం వచ్చినప్పుడు చెప్తారు. నేను అబద్ధం ఆడలేదు. వారు అడిగిన ప్రశ్నకి 4 రెట్లు కరెక్ట్గా కాదు, 4 రెట్లు చెప్పాను. నేను ఏం చెప్పాను? 4 రెట్లు నిజాన్ని నిర్భయంగా చెప్పండి. మీడియా దాన్ని ప్రకటిస్తుంది. సార్ మీరు ప్రపంచ స్థాయి నాయకుడు, దానికి డౌట్ లేదు. మరి అలాంటప్పుడు రక్షణ కావాలని కోరారా ఎవరైనా? మన ఈ ప్రభుత్వాన్ని ఆపేస్తున్నారు, మీకు ప్రాణ భయం ఉందని మీరు అంటారు. ప్రాణ భయం నాకు లేదు. ఉంటే ఇలా వాళ్ళు నన్ను చంపేస్తే వీళ్ళ అవినీతి అంతా బయటపడదు కదా. ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఉన్నారు, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ అనే సంస్థ, మొత్తం దాని హెడ్లు అందరూ నా కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడున్న హెడ్స్ సిబిసిఎన్సి అంటే కెనేడియన్ వారు. ఇక్కడ ఎవడు రాసుకుంటే వాడే సొసైటీ మెంబరు. 15,000 గజాలు అంటే దాదాపు 500 కోట్ల విలువైన స్థలాన్ని ఆయన ఇల్లీగల్గా ఆక్యుపై చేసి బిల్డింగ్లు కడుతూ ఒక ఎంపీగా దాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. నేను అనుభవింపనిస్తానా? అలా కదా, లేదు ఆయన మీద లేదు, అది చెప్పేస్తా. ఎంవివి సత్యనారాయణ దిగజారుతాడా ఆ స్థితికని అనుకోను. పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ 1000 రెట్లు బెటర్ అన్న మనిషి అంటే. కానీ ఎంవివి కూడా నేనంటే భయం ఉండదా? ఎవడాపగలిగాడు? 15,000 గజాలు, 18,000 గజాలు. ఎంత దాని విలువ? 500 కోట్లు. ఎందుకంటే ఇది 5,000 గజాలు, 200 కోట్లు. ఆ స్థలం మేము కొన్నది. ఇది 7 హిల్స్ ఆసుపత్రి నుంచి కొన్నది. 93లో నేను కొన్నా. మేము వాళ్ళలాగా వీళ్ళలాగా దోచుకోలేదు. ఎవడు భూమి 1 ఇంచు, లేదా చంద్రబాబు నాయుడు మాకు 1 ఇంచు కొద్ది బినామీ పేరుని అన్నారు. క్యాపిటల్ కట్టినప్పుడు మీరు కూడా కొనుక్కోండి, ఎకరం 1,00,000 2 లక్షలు, అప్పుడు 3 లక్షలు, 10 కోట్లు అవుద్ది అన్నారు. నన్ను 1,000 ఎకరాలు కొనుక్కోమన్నారు.
టీడీ జనార్దన్ అని ఉండదు కనుక నా హృదయంలో చెప్పేశా. ఆ? అంటే నన్ను ఎవరు అటాక్ చేశారు అన్నది అండర్ ఇన్వెస్టిగేషను. అయితే అనుమానాలు ఎవరు చేయించారో అనుమానం ఉంది. ఎవరు చేయించారో మాకు తెలుసు, ఎవరు వచ్చారో మాకు తెలుసు, ఎవరు ఆ ఫుడ్ను ప్రిపేర్ చేశారో మాకు తెలుసు, ఎవరు ఆ ఫుడ్ను నాకు ఇచ్చారో వారు తెలుసు. అది ఫుడ్ పాయిజన్ అయిందన్న డాక్టర్ గారు రుజువు. మెడికల్ బిల్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇచ్చాను. కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఎవరు చేయబోతున్నారు అన్నది 24 రాత్రినే ఇచ్చాను నేను కంప్లైంట్. విశాఖపట్నమే, నా మిత్రులకే. వారేమో 3 టౌన్ ఛానల్ ఇక్కడ కాల్ చేశారు, ఇక్కడ రామారావు అట, ఆయనేమో మమతాకు కాల్ చేశారు. మీకు సెక్యూరిటీ ఏమైనా కావాలా అన్నారు, కావాలని మమత అన్నది. మరి సెక్యూరిటీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పార్టీ పెట్టక ముందే సెక్యూరిటీ ఇస్తానన్నారు. మరి నాకెందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మీరే ఆయన్ని అడగాలి. అందుకనే ఒక పార్టీ పేరు నేను చెప్పట్లేదు. ఏంటంటే ఆ పార్టీ చేశారు అని వీళ్ళు చేయించి వాళ్ళ బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నా ప్రాణం పోతే మాత్రం ఒకటి గుర్తించుకోండి, కేవలం దేవుడు పర్మిషన్ ఇస్తేనే పోయింది. నాకు ప్రాణహాని చాలాసార్లు చాలా దేశాలు, చాలా నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు. అమెరికన్ గవర్నమెంట్తోనే యుద్ధం రోజు చేసి వాళ్ళు 747 అమెరికన్ ప్రెసిడెంట్ 747 కంటే ఈరోజు నాకున్న 747 ఫాస్టెస్ట్. దాంట్లోనే కదా వచ్చాను ఇండియా అనేక సార్లు. నేను ఎవరికి జడవను, భయపడను. కానీ నేను బ్రతికుంటుండగా మిమ్మల్ని బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. 2007 జూన్ 8 నుండి మీరేమో మూర్ఖుల్ని ఎన్నుకుంటున్నారు, దోచుకునేవారి దొంగలను ఎన్నుకుంటున్నారు, గజ దొంగలను ఎన్నుకుంటున్నారు, భూ కబ్జాదారులను ఎన్నుకుంటున్నారు, రౌడీల్ని ఎన్నుకుంటున్నారు, అవినీతి పరులను ఎన్నుకుంటున్నారు. మళ్ళా లోకేష్ రావాలట, అదొక కొత్త పాట విన్నాను. లోకేష్ ఏం ఉద్ధరిస్తాడు? తండ్రి ఉద్ధరించలేంది కొడుకు. ఆ పవన్ కళ్యాణ్ అంటాడు, నేను నిర్ణయిస్తాను చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో. ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టే ఉచ్చ పోసినట్టు పోసారు ఆయన ముఖం మీద. ఏమన్నాడు? టీడీపీ అధినేత, మేము 160 సీట్లు గెలుస్తామయ్యా, నువ్వు ఉంటేటి మాతో లేటేటని. అచ్చెన్నాయుడేనా? లోకేష్ ఎవరు? లోకేష్ ఏమన్నాడు ఆ రోజు రాత్రే? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే. అదే ఆ 175 ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని సహా సలహాదారులుగా పెట్టుకుందాం, అడ్మినిస్ట్రేటర్లుగా పెట్టుకుందాం. నేను 12 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు తీర్చుతా. సంవత్సరానికి డబల్ని బడ్జెట్ 2 లక్షల కోట్లది 4 లక్షల కోట్లు చేసి చూపిస్తా. కోరాం, గెలిపించలేదు. అడగండి ప్రజల్ని. గొర్రె కషాయాన్ని నమ్మితే నేనేం చేస్తాను? నేను గొల్లోని, నేను రక్షిస్తాను, నేను మీ ప్రాణాలు కాపాడుతాను, నేను గొర్రెల కాపరిని అంటే షర్మిల పార్టీలో చేరుతారట. అలాంటి పిచ్చి అదే మరి షర్మిల కాంగ్రెసే కదా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీయే. పిచ్చి నాయళ్ళు తప్ప
రాష్ట్రద్రోహులు తప్ప, దేశద్రోహులు తప్ప, రాష్ట్రాన్ని చీల్చి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో బుద్ధున్నోడు ఎవడైనా ఉంటాడా? కొత్తోడు ఎవడైనా చేరుతాడా? చేరినోడు ఎవడైనా గెలుస్తాడా? ఎవడైనా బాగుపడతాడా? అది చూసుకోండి. చివరిగా మన ముఖ్యమంత్రి గారి పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు చెప్పండి. అది వద్దు నాకు ఆయనకి గొడవ పెట్టొద్దు. నువ్వు నేను మాట చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. కారణం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసింది. నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలు స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ రావాల్సినవి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు నేను తెస్తా, నేను ఇది, నేను అది, నాకు 40 సంవత్సరాలు, నా అణువు, నా లంబా, నా చౌడ, నా పిలికేతం, ఇవన్నీ చూడండిరా. ఎందుకు ఇవన్నీ? మొన్నటి వరకు నువ్వే కదా ముఖ్యమంత్రి, నా మిత్రుడా, నా శిష్యుడా. చంద్రబాబు నాయుడు 22 సంవత్సరాలు నా ఆశీస్సులు తీసుకున్నావు కదా. నువ్వేం చేసావు రాష్ట్రానికి చెప్పు, లేదా ఒక డిబేట్కి రా. మోడీ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? మోడీ ఇవ్వకపోతే నేను మోడీని నిలబెడతా, మోడీని పైకి పంపిస్తా, మోడీని ఆట ఆడుకుంటున్నా, దానితో ఆడుకుంటున్నట్టు. అది కేఏ పాల్ ఎంపీ అయితే పార్లమెంట్ అలా ఉంటుంది. విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, పార్లమెంటు పంపించండి. స్టీల్ ప్లాంట్ అమ్మినోడెవడు, కొన్నోడెవడు? రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వనోడెవడు? మన సౌత్ సత్తా చూపిద్దాం నరేంద్ర మోదీకి. ఖబర్దార్ మోదీజీ, आपका ताकत होने से इधर आओ, मेरा साथ लड़ो. एमपी